చూడండి, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్తాడు, అబ్రహామా, నీవు ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వయ్యా, ఎందుకంటే నేను నీతో మాట్లాడుతున్న దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను. చూడండి, ఒక తండ్రి హృదయం ఏ విధంగా పగిలిపోతుందో. కానీ అబ్రహాముకి తెలుసు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఏ పరిస్థితి వచ్చిందంటే, ఆయనకి నిర్జీవమైన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినాక ఆయనకి సంతోషం లేదు, నెమ్మది లేని టైంలో ఇస్సాకుని నవ్వుని దేవుడు ఇచ్చాడండి. ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవుడు మరలా ఏమని అడుగుతున్నాడంటే, అబ్రహామా, నీ కుమారుడిని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. తండ్రి హృదయం ఎంత పగిలిపోయి ఉండొచ్చు దేవుని బిడ్డలారా, ఆ గుండె ఎంత పగిలిపోయి ఉండొచ్చు, ఒకసారి ఆలోచించండి. కానీ అబ్రహాముకి తెలుసు తను ఎన్నుకున్న దేవుడు, తను ప్రేమించే దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీకు దేవుని ప్రేమ గురించి తెలిస్తే, ఆయన ప్రేమలో ఉన్న సత్యాన్నిగా నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఏ కండిషన్లోనైనా ఆయన ప్రేమను బట్టి స్తుతించగలుగుతావు. అయ్యో, ఒక్కగానొక్క కుమారుడే ఇలాంటి కండిషన్లో ఇచ్చిన దేవుడు తిరిగి అడుగుతున్నాడే, నేనేమైపోతాను? నిజంగా ఒకసారి ఆలోచించాలండి. బలిగా ఇవ్వమన్నప్పుడు ఏ ధైర్యంతో అబ్రహాము తన కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు? ఆలోచించండి. బిడ్డలంటే ఏ తల్లిదండ్రులకి ప్రాణం ఉండదండి. బిడ్డలకి ఏమన్నా అవుతుంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అయినప్పటికీ వాగ్దానంతో సంపాదించుకున్న కుమారుడు, అప్పటి వరకు ఆ కుటుంబంలో ఇద్దరే, ఒకరికొకరు ఎవరూ లేరు నానేవారు. కానీ ఒక కొడుకు సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని తెచ్చి ఆ వృద్ధాప్యంలో ఇద్దరు ఆశ ఏంటంటే ఆ కుమారుని చూసి బ్రతుకుతున్నారు వారు. ఇక వారి బ్రతికెవరంటే ఇస్సాకే. కానీ ఆ ఒక్క ఇస్సాకుని దేవుడు అంటున్నాడు, నాకు ఇస్తావా అని అడుగుతున్నప్పుడు అబ్రహాం, అయ్యా, నిన్ను నీ మాట తప్ప నేను దేనికి స్థానం అయ్యా, ఎందుకంటే నీకు తల ఉంచుతాను అంటున్నాడండి. అంటే ఆ యొక్క అబ్రహాముకి తెలుసు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. అబ్రహాముకి తెలుసు దేవునిలో ప్రేమలో ఉన్న లోతు ఎత్తు. ఎందుకంటే మృతతుల్యమైన గర్భాన్ని తెరిచాడు, విలువలేని జీవితానికి విలువిచ్చాడు, తనని ఆశీర్వదించాడు. అబ్రహాము అన్ని వదులుకొని పిలిచినప్పుడు దేవుని ప్రేమించి నమ్మి వచ్చాడు. తిరస్కరించలేదండి. అయ్యా, ఎందుకయ్యా అని ఏడవలేదు. ఒకవేళ ఒక్క బిడ్డను ఇచ్చి మరలా అడుగుతున్నావు, ఎలా బ్రతుకుతానయ్యా అనలేదు. ఎందుకంటే తన మీద ఎంత ప్రేమ దేవునికి ఉందో అబ్రహాముకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు ఒక తండ్రిగా ఎలా పగిలిపోద్దో తెలుసు. చాలా మంది మా దగ్గరికి వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకొని వస్తుంటారండి. పిల్లలు సిక్నెస్తో బాధపడుతుంటే, ఫిట్స్తో బాధపడుతుంటే, కాళ్ళు చేతులు వంకరపోయి ఉండి తల్లులు ఎత్తుకొని ఏడుస్తుంటే మా హృదయం పగిలిపోతుంటది. మేము కూడా అయ్యో ప్రభువా, ఈ బిడ్డలు ఏంటయ్యా అని ఏడుస్తుంటాము. ఎందుకంటే ఆ బిడ్డల పరిస్థితి మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఎంత ఏడుస్తుందో ఆ బిడ్డల గురించి తెలుసు. రాత్రి ఎంతో మంది తల్లులు వారి బిడ్డలను పట్టుకొని వచ్చారండి. అప్పుడు అనిపించింది, యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తల్లి వేదన తెలుసు, తల్లి కన్నీరు తెలుసు. కాబట్టి అబ్రహాము వేదన తెలియదండి దేవునికి. ఆయన కూడా తండ్రే కదా, మన పరమ తండ్రికి తన బిడ్డని ఇవ్వమని అడుగుతున్నప్పుడు ఆ గుండె ఎంత బ్రద్దలై ఉంటుంది. అయినా అబ్రహాంకి ఒక ఆశ ఏంటంటే, నా దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో పరిపూర్ణులు కావాలని పౌలు గారు అనటానికి అబ్రహాము దేవుని ప్రేమలో పరిపూర్ణతలోకి వెళ్ళాడండి. ఇస్సాకుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ చిన్న బాలుడు, అందమైన వాడు, చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నవాడు అడుగుతున్నాడు, డాడీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడుగుతుంటే ఏం చెప్తాడండి ఆ తండ్రి? నిన్ను బలిగా ఇవ్వటానికి తీసుకెళ్తున్నానని చెప్తాడా? గొర్రె పిల్ల ఏది డాడీ అని అడుగుతుంటే దేవుడే చూసుకుని అంటున్నాడు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుని హృదయం తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు దేవుని హృదయం తెలియాలమ్మా. దేవుని హృదయంలో ప్రేమేంటో తెలియాలి. చూడండి, యేసు క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పటం కాదు, ప్రేమే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. యేసయ్య ఎలా ఉంటాడంటే దానికి అర్థం ఏంటంటే ప్రేమ. యేసయ్య, యేసయ్య ప్రేమ. ఈ రాత్రి మీకు ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా? ఆయనని ఏదో దేవుడిగా చూస్తూ, అవసరాలకు వాడుకునేవారుగా చూస్తూ, అయ్యో కష్టం రాగానే అలగటం, ఇబ్బందులు రాగానే చర్చి మానేయటం, దేవుని సేవకుల్ని అపార్థం చేసుకోవటం, సంఘాన్ని విడిచిపెట్టడం, గొనగటం, సనగటం, ఇలాంటి పనులు చేస్తున్నావేమో. ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు. అయ్యో నా కుమారుడు త్రోవ తప్పిపోతే తల్లిగా నరకం అనుభవిస్తున్నా,
యేసయ్య నన్ను పట్టించుకోవట్లేదు, నా కాపరి నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావమ్మా. చూడండి, ఈ రాత్రి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, తను ప్రేమించిన కుటుంబంలో ఆ భయంకరమైన పరిశోధనలు పంపాడు. అబ్రహాముకి మరణమైన పరిశోధన పంపాడు. తను ప్రేమించిన లాజరు, మార్తా, మరియ కూడా మరణకరమైన పరిస్థితిని పంపించాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే దేవుని ప్రేమలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు నీకు వస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడని తెలుసుకోవాలి దేవుని బిడ్డ. అందుకనే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనవి కార్యాలు చేసే దేవుడు అని చెప్పడానికి అబ్రహాము అనుకోలేదండి. ఆయన బిడ్డను తీసుకుని వెళ్తున్నప్పుడు, తీసుకెళ్లి సమర్పించే టైంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. మృతతుల్యమైపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి వారిని చూసి ఏడుస్తాడు యేసయ్య. ఎందుకో తెలుసా? ఎందుకు ఏడుస్తాడంటే వారి అవిశ్వాసము, వారిలో తన ప్రేమ గురించిన నమ్మకత్వం లేకపోవటాన్ని బట్టి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీకెందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నువ్వెంత పాపివైనా, త్రాగుడికి బానిసైన వ్యక్తివైనా, వ్యభిచారానికి బానిసైన వ్యక్తివైనా, ఒకవేళ లోకానికి బానిసైన వ్యక్తివైనా, అందరు నీకు పెట్టిన పేరు దౌర్భాగ్యుడు అంటారు, దుర్మార్గుడు అంటారు, ద్రోహి అంటారు, మూర్ఖుడు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. గుంటూరు పట్టణంలో మేము మీటింగ్కి వెళ్తూ ఉండేవారం. ఒక యవ్వనస్తుడు గుంటూరు పట్టణానికి మీటింగ్ అటెండ్ అవుతూ వచ్చాడు. ఆయన ఎవరో దైవ సేవకునికి తెలీదు. కానీ ఆ రాత్రి వెళ్తూ వెళ్తూ ఎవరో చెప్పడం ద్వారా అక్కడ నిలబడ్డాడు. దేవుని సేవకుల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, అతను హత్య చేశాడు. నీ పేరు ఇది, నువ్వు ఈ భయంకరమైన కండిషన్లో ఉన్నావు, ఎవ్వరు నిన్ను ప్రేమించట్లేదు సహోదరుడా, అందరూ నిన్ను నరహంతకుడు అంటున్నారు. కానీ యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తావా అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ యవ్వనస్తుడు అక్కడే కుప్పకూలిపోయాడండి. రాలేకపోతున్నాడు, భయం అనిపిస్తుంది, చేతులు స్ట్రక్ అయిపోయాయి. అయ్యో యేసయ్య నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ కొంతమంది స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఏడుస్తున్నాడు, అయ్యా యేసయ్య నన్ను ఎందుకు పిలుస్తాడయ్యా, నేను చాలా దౌర్భాగ్యుణ్ణి, నరహంతకుణ్ణి, దుర్మార్గుణ్ణి, భయంకరమైన పాపిని, నేను ఆయన ప్రేమకు అర్హుణ్ణి కాదు. ఎందుకంటే నేను ఒక భయంకరంగా హత్య చేశాను ఇదే గ్రౌండ్లో, ఈ లూథరన్ గ్రౌండ్లోనే ఒక లూథరన్ అయ్యగారిని ముక్కలు ముక్కలు నరికి చంపిన వ్యక్తిని, కిరాయి హంతకుణ్ణి, నన్నెందుకు యేసయ్య పిలుస్తాడయ్యా? అప్పుడు దైవ సేవకుల్లో నుంచి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య ప్రేమ, అవునా కాదా చెప్పండి? ఈ రాత్రి ఆయన చెప్తున్నాడు, ఎవ్వరు నాకు ఉద్యోగం ఇవ్వరు సార్, నన్ను చూస్తే ప్రజలు పారిపోతారు, ఆడవాళ్ళు తలుపులేసుకుంటారు, నా ముఖం ఎవ్వరు చూడరు, కానీ ఎందుకండి నా మీద యేసయ్యకి ఎంత ప్రేమ అంటే, అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు ఏమనంటే, నీకోసమే ఈ భూమి మీదకి యేసయ్య నీ పాపాలు క్షమించడానికి, నిన్ను ప్రేమించడానికే తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని. నువ్వు హంతకుడువా, నరహంతకుడువా, నువ్వు వ్యభిచారివా, నువ్వు పాపివా, సాతాను అంటది, నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు చనిపో అంటది. కానీ యేసయ్య అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఒక నూతన జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని భక్తుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమలోకి వెళ్ళి కొంతమంది ఫెయిల్యూర్ అయి బయటకు వచ్చారు. ఆయన ప్రేమలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని విజయం సాధించిన వారు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా? చాలా మంది రాత్రి దేవుని ప్రేమ యొక్క జ్ఞానాన్ని తెలియకుండా ఉంటున్నారు. ఆయన నిన్ను కష్టపెడుతూ బాధ పెడుతూ ఉండే దేవుడు కాదు. నువ్వు అప్పుల్లో ఉంటే, వడ్డీ కట్టేవారు నిన్ను పీడిస్తుంటే, అప్పుల వారు నిన్ను బాధ పెడుతుంటే అయ్యో అని నీ యొక్క అప్పులను చూసి ముఖం తిప్పుకునే దేవుడు కాదు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడమ్మా, నిన్ను ఆదరించే దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు అనేక మందికి ఆయన ఆదరించాడు, ఓదార్చాడు, సహాయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో సహవాసం చేస్తున్నప్పుడు వారు చాలా విసిగించారండి, యేసయ్యని చాలా గాయపరిచారు, యేసుక్రీస్తు ప్రభుని మోసం చేశారు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవారంటే ఆయన దగ్గర సంపూర్ణత లేకుండా ఉండేవారు. కానీ యేసయ్య వారిని ప్రేమించాడు. అందులో యేసుక్రీస్తు శిష్యులతో పాటు యూదా ఇస్కరియోతు ఉండేవాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, ఎప్పుడు డబ్బు దొరికితే యేసయ్యను అప్పగించాలా, యేసయ్య ఇన్ఫ్లుయెన్స్ను వాడుకోవాలని యేసుక్రీస్తునే తిరుగుతూ ఉండేవాడు దేవుని బిడ్డలారా. కానీ ఏ రోజు యూదాను విడిచిపెట్టలేదండి యేసయ్య. ఆయన ప్రేమ అది గొప్ప ప్రేమ దేవుని బిడ్డలారా.
చూడండి, ఆయన ప్రేమ తట్టుకోలేక యేసయ్యని మోసం చేశానే, అమ్ముకున్నానే అని యూదా శిక్షించుకున్నాడు తప్ప యేసయ్య శిక్షించలేదండి ఆయనని. ఎంతో పేతురు అబద్ధాలు ఆడాడు, మోసం చేశాడు, ఆయన ఎవరో తెలియదని చెప్పాడు. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సమయాలలో శిష్యులు ఎన్నోసార్లు యేసయ్యని గాయపరిచారండి. కానీ ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకున్నాడు, పేతుర్ని ప్రేమించాడు. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు యేసయ్య ప్రేమ కలిగిన వాడు అంటున్నావేమో, కానీ ప్రేమకి స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, నీలో ప్రేమ లేకపోతే యేసయ్య లేడమ్మా. నీకు యేసయ్య ప్రేమ గురించిన జ్ఞానం ఉంటే, కొంతమంది పరిశుద్ధులుగా బిహేవ్ చేస్తుంటారు, ఎవరితో సంఘాల్లో మాట్లాడరండి, మాట్లాడితే భాషలే మాట్లాడతారు, లేకపోతే ఏం మాట్లాడరు. కానీ ఒకటి మీకు చెప్తున్నా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రేమ నీలో ఉండాలి సహోదరి. నీలో ఆత్మ ఉందంటే సహోదరులని ప్రేమించే ప్రేమ నీలో ఉండాలి. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషమని ఆ యొక్క 9 ఫలాలు రాయబడి ఉంటుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలో ఏం కనపడాలో తెలుసా? ప్రేమ కనపడాలమ్మా. యేసయ్య నీలో ఉన్నాడనే గుర్తు ఏంటంటే ప్రేమ కనపడాలి. చూడండి, మేము చాలా కింద స్టేజ్ నుండి బయటకు వచ్చాం, చాలా భయంకరమైన స్థితిలో నుండి వచ్చాం. ఎందుకంటే మేము ఎంత పేదరికాన్ని అనుభవించామో, ఎంత వ్యతిరేకతను అనుభవించామో, ఎంత నిందలు మోసామో, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ టైంలో మమ్మల్ని హత్తుకున్నది ఎవరిదంటే యేసయ్య ప్రేమ. తల్లిదండ్రులు విడిచిపెట్టారండి మమ్మల్ని, బంధుమిత్రులు విడిచిపెట్టారు, నానేవారు అందరూ విడిచిపెట్టారు. కొన్ని సమయాల్లో మా స్థితిని చూసి, మేమున్న పేదరికాన్ని చూసి మా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. మేము సేవ ప్రారంభించినప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు ఎవరు కూడా లేరు. ఎంతోమంది నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడారు. కానీ మాకు తెలిసింది ఏంటో తెలుసా? మేము నేర్చుకున్నది ఒకటే, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కనికర స్వరూపుడు. ఎప్పుడైతే ఆయన లోతులోకి మేము ఆయన ప్రేమలో ఉన్న జ్ఞానంలోకి ఎదగటం ప్రారంభించామో, దేవుడు మమ్మల్ని స్థానంలో నుంచి అధికంగా ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. ఆశీర్వాదాల కొరకు మేము ఆయన్ని ప్రేమించలేదు. దేవుని బిడ్డలారా, అయ్యా ఇది ఇవ్వయ్యా అది ఇవ్వయ్యా అని ఆయన వెంట మేము పడలేదు. మేము ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోవటం, వాడబడ్డం కోసం యేసయ్య వెంట పడలేదు. ఈ రోజు కూడా మేము ఒకటే అడుగుతాం, ఎందుకు మా పాత స్థితి మేము మర్చిపోకుండా అనేక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రజలకి ప్రార్థన చేయటం, మా గతాన్ని మర్చిపోకుండా అందరికీ మేము సరైన రీతిలో దేవుడి ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు సహకరించడం కారణం ఏంటంటే, మా బ్రతుకు ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, మేము ఎక్కడి నుంచి లేపబడ్డామో తెలుసు. ఎందుకంటే ఆ పరిపూర్ణమైన ప్రేమలో ఉన్న లోతుని, ఎత్తుని గ్రహించగలిగాము కాబట్టి, ఆ శక్తిని మేము తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఎలా అయ్యామంటే, ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మేము ఆశించలేదండి ఈ స్టేజ్లో ఉంటాం. రియల్గా పరిశుద్ధాత్మ సముఖంలో చెప్తున్నాను, ఈ స్టేజ్లో మేము ఉంటామని మేము ఊహ కూడా లేదు. కానీ ఊహించనివి, ఆలోచించనివి దేవుడే మా జీవితంలో చేశాడు. దేవుని బిడ్డలారా, అది ఎలా జరిగిందంటే దానికి కారణం ఒకటే, ఒక మాట మీకు చెప్తున్నాను. ఆయన ప్రేమలో ఉన్న పరిపూర్ణత ఏంటో మేము తెలుసుకున్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు గుడ్డితనంలో ఉంటే, నువ్వు చెవిటితనంలో ఉంటే, నువ్వు రోగంతో ఉంటే, మంచం మీద పడి మూలుగుతుంటే, అయ్యో దేవుడు నన్ను ప్రేమించట్లేదే, నా మీద కనికరం లేదనుకుంటున్నావా? లేదు నా ప్రియ సహోదరి, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆయన. మృతులను సజీవులుగా చేయటానికి చూడండి, ఆయన ప్రేమ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక తల్లి బైబిల్ గ్రంథంలో తన ఒక్కగానొక కుమారుడు చనిపోతే ఆ డెడ్ బాడీని మోసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ఊర్లో ఉన్నవారు. యేసయ్య ఆ ఊర్లోకి అడుగు పెడుతుంటాడు. దేవుని బిడ్డలారా, అడుగు పెడుతూ ఆ తల్లి వేదన చూశాడు, ఆ తల్లి కన్నీరు చూశాడు. ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. ఆయన మంచి దేవుడు. ఆయన మనస్సు వెన్నలాంటి మనస్సు. ఒక వ్యక్తి ఏడిస్తే కరిగిపోయే మనస్సు, ఒక వ్యక్తి విలపిస్తే ఆయన మనసు, హృదయం వేదంతో నింపబడుతుంది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, వెళ్తూ ఉంది. అయ్యా నాకు సహాయం చేయవా అని కూడా అడగలేదు. కానీ ఒక్క బిడ్డ చనిపోయి డెడ్ బాడీని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదురొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి చూశాడండి ఆ పరిస్థితి. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి వెంటనే అక్కడొచ్చి ఆ బిడ్డను ముట్టి లేపి ఆ తల్లికి అప్పచెప్పి ఆ కుటుంబం సంతోషిస్తుంటే ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాంటి ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు ఏడుస్తుంటే సాతాను సంతోషిస్తుంటది. నీ కుటుంబంలో దుఃఖం ఉంటే యేసయ్య నీ గురించి ఏడుస్తుంటాడు. నీ హృదయంలో వేదన ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. తన బిడ్డలు ఏడుస్తుంటే, తన బిడ్డలు రోగాలతో మూలుగుతుంటే, తన బిడ్డలు వ్యాధులతో ఉంటే, తన బిడ్డలు అప్పుల్లో ఉండి
వేదన అనుభవిస్తుంటే, తన బిడ్డల గర్భఫలం లేకుండా నింద మోస్తుంటే ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు సహోదరి, ఆయన నిన్ను హత్తుకునే దేవుడమ్మా. ఈ రాత్రి ఆ ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. నీకు తెలుసా, నిన్ను విడువలు ఎడబాయడని అరచేతులు నిన్ను చెక్కున్నాడు. వెలివేయబడ్డావా అమ్మా? తృణీకరించబడ్డావా? నిన్ను చూసి అందరూ హేళనాస్పదంగా మాట్లాడుతున్నారా? నిన్ను చూసి చాలా బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నిన్ను విడువలేదు కానీ నీ పరిస్థితిని బట్టి ఆయన నిన్ను హృదయంలో హత్తుకున్నాడు సహోదరి. నిన్ను ఆయన గట్టిగా కౌగలించుకున్నాడు. చాలా మంది అంటారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమోనండి, అందుకే ఈ పోరాటం మాకని. రియల్లీ లేదు దేవుని బిడ్డ. ఈ రాత్రి ఇది నీకు చెప్పటానికే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లాజరు సమాధి నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూపించాడు. అది తెలుసుకోలేక అక్కడ ఏం జరిగిందంటే వారి జీవితాలు బలహీనమైపోయాయి. కానీ అబ్రహాం మాత్రం దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి, నీకు పరీక్షలు వస్తాయి. ఎన్నో శోధనల గుండా మేము ప్రయాణం చేశామండి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ప్రతి క్షణం మాకు ఒక పోరాటమే. కానీ మాకు ఎన్ని వచ్చినా మాకు సంతోషం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అదే మాకు సంతోషం. మమ్మల్ని లేవనెత్తిన ప్రేమ నిన్ను కూడా లేవనెత్తుతుంది సహోదరి. ఎందుకమ్మా నీకు దేవుని ప్రేమ గురించి జ్ఞానం లేకుండా, శక్తి లేకుండా, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో అర్థం చేసుకోలేని స్థితిలో బలహీనమైన కండిషన్లో ఉన్నావా? ఈ రాత్రి ఒక తండ్రి తన బిడ్డ గురించి ఏడుస్తూ ఈ యొక్క ప్రాంగణంలో కూర్చున్నాడు. నీ బిడ్డ దారి తప్పిపోతుంది, తొలగిపోతుంది, తండ్రిగా ఏడుస్తున్నావు, చేయి దాటిపోతుంది, ఏం చేయలేని కండిషన్లో ఉన్నావు. కానీ యేసయ్య అంటున్నాడు, నీకంటే నీ బిడ్డని చాలా ఆయన ప్రేమిస్తున్నాడయ్యా, చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు మీ బిడ్డల విషయాలు మీరు ఏడుస్తుంటారు. కానీ రాత్రి ప్రభు పేట మనవి చేస్తున్నాను, నువ్వు ఏడవద్దు. ఈ రాత్రి యేసయ్య ప్రేమ నిన్ను తాకబోతుంది. దేవుని ప్రజలారా, సంఘమా, నువ్వు ఏ వరములు కలిగి ఉన్నావో నాకు తెలియదమ్మా. ఏ గిఫ్ట్స్ కొరకు పరిగెత్తుతున్నావు, అభిషేకాల కొరకు పరిగెత్తుతున్నావు, ఏ వాడబడాలని పరిగెత్తుతున్నావు, గొప్ప వ్యక్తిని అయిపోవాలని పరిగెత్తుతున్నావు మాకు తెలియదు. కానీ మమ్మల్ని లేవనెత్తింది దేవుని ప్రేమ గురించి జ్ఞానం మేము కలిగి ఉన్నాం కాబట్టి. మీకేముందో ఏమి లేదో మాకు తెలియదు. ఈరోజు మేము వరములు, ఈ గిఫ్ట్స్ ఆపరేట్ అవుతుంటాయి, ఈ యొక్క అనాయింటింగ్ పనిచేస్తుంటుంది, ఈ అద్భుతాలు జరుగుతుంటాయి. వీటి మీద మేము డిపెండ్ కాము. మేము చూసేది ఏంటంటే, యేసయ్యా నీ ప్రేమ మాలో ఉంటే చాలు ప్రభా, నీ మనస్సు మాకుంటే చాలు. ప్రజలను నువ్వు తాకుతావు, ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేస్తావు, ప్రజలను నువ్వు స్వస్థపరుస్తావు. చూడండి, అనారోగ్యంతో ఒక వ్యక్తి వస్తే యేసయ్య ప్రేమతో స్వస్థపరిచేవాడండి. పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన ఇంటిలో నుంచి దించినప్పుడు, నా ఇల్లు పాడు చేస్తున్నారని యేసయ్య గొనగలేదు, సనగలేదు, కానీ వెంటనే స్వస్థపరిచి పంపాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, స్వార్థం లేని దేవుడు అండి ఆయన. నిస్వార్థపరుడు, ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా తన ప్రేమనంతా తన ప్రజలకు ప్రకటించిన దేవుడు. ప్రియ తల్లి, ఈ రాత్రి అందరు నిన్ను విడిచిపెట్టారమ్మా, అందరు నిన్ను వదిలిపెట్టారా? నువ్వు అప్పుల్లో ఉన్నావని, నువ్వు పేదరికంలో ఉన్నావని అన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయా? పరిస్థితులన్నీ కుప్పగూలిపోయాయా? ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. సంగమా, ఈ రాత్రి నువ్వు లోతులోకి వెళ్ళాలి. అది నువ్వు తెలుసుకునే లోతైన జ్ఞానం దేని కొరకు? జ్ఞానమునకు మించింది ప్రేమ దేవుని బిడ్డలారా, సర్వ సమస్తానికి మించింది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కానీ అందులో కానీ నువ్వు తెలుసుకొని ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా మార్చబడతావంటే, క్రీస్తుని నీలో చూపిస్తావు, క్రీస్తుని నీలో నుంచి బయట ప్రజలకి ప్రజెంట్ చేస్తావు. యేసయ్యని నమ్ముకోమని నువ్వు చెప్పక్కర్లే, కానీ యేసయ్యని నీలో నుండి చూపిస్తుంటేనే నీ యొద్దకు యేసయ్య దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. మా లైఫ్ సాక్ష్యం అదే దేవుని బిడ్డలారా. మేము యేసయ్యని నమ్ముకోమని ఎవరికి చెప్పము, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పము, ఏది మేము ప్రకటించము. మా జీవితాల్లో ఒకటి మేము కలిగి ఉంటాం, ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, ఆ స్థిరమైన కృప. ఈ రాత్రి దేవుని బిడ్డ ఆలోచిస్తున్నావా? ఒక తండ్రి తన బిడ్డని ప్రేమించినట్టు, ఒక తల్లి తన బిడ్డని ప్రేమించినట్టు. మరలా చెప్తున్నాను, ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైన ప్రేమలమ్మా. ఈ లోకంలో ఉన్న వారి ప్రేమలు ఎట్లాంటి అంటే, నువ్వు మంచి స్టేజ్లో ఉంటే ప్రేమిస్తారు, నీకే స్థితి లేకపోతే ఎవరు నిన్ను ప్రేమించరు. కానీ యేసయ్య ప్రేమ ఎట్లాంటిదంటే, ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ, ఏది లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు తప్పు చేస్తే శిక్ష వస్తుంది, ఇక నా బ్రతుకు అయిపోయిందని అపవాది నిన్ను ప్రేరేపిస్తే
ఆత్మహత్యకి తీసుకెళ్తుందేమో. లేదమ్మా, నీ సొంత తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారా? ఈ లోక ప్రేమలు అంతే. కానీ మేం ప్రకటించే యేసయ్య ప్రేమ, నువ్వెక్కడున్నా నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను ఎత్తుకునే ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ. అంతేకాక నీ కండిషన్ నుంచి బయటికి తీసుకొచ్చి తన భుజాల మీద ఎత్తుకొని లోకానికి నిన్ను సాక్షిగా నిలబెట్టే ప్రేమే నా యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చాడు ఆయన. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సహోదరే. ఎన్నో మెసేజ్ విని, వర్తమానాలు విని విడిచిపెట్టి అలిగి స్థలంలో కూర్చున్నావా? ఎంత ప్రేమ కలిగిన దేవుడో యేసయ్య ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు సహోదరే. రియల్లీ సహోదరి, భర్తను పోగొట్టుకున్నావమ్మా, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా బ్రదర్? నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారా? నువ్వు ఉన్న బంధకాల్లో ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదా? సేవకుడ సంఘం నీకు వ్యతిరేకంగా ఉందా? అందరు నిన్ను విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారా? ఈ రాత్రి నిన్ను హత్తుకుని ఎత్తుకుని నిన్ను నిలబెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు గ్రహిస్తే ఎప్పుడు నువ్వు పడిపోవు. అపవాది ఎప్పుడు నిన్ను పడేయాలని ప్రయత్నిస్తుంటది, కానీ నువ్వు ఎలా నిలబెడతావంటే ఆ ప్రేమ ఈ రాత్రి ఏం చేయబోతుందో తెలుసా? నీ హృదయాన్ని మార్చబోతుంది. నీ హృదయంలో ఆ ప్రేమ నివాసం చేయబోతుంది. అంతేకాదు, నిన్ను హత్తుకోబోతుంది. ఈ రోజు వరకు ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమతో నింపబోతున్నాడు. ఈ రోజు వరకు యేసయ్య ప్రేమలో ఉన్న జ్ఞానాన్ని లేని వ్యక్తిగా ఉన్నావా? ఆ జ్ఞానంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ఈ రోజు వరకు అందరి ప్రేమలు నమ్మి మోసపోయావా? దేవుని ప్రేమతో నువ్వు నింపబడి నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. విజయవాడ మీటింగ్స్ మన మార్చి నెలలో జరిగినప్పుడు మేము చీరాల నుంచి విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాము. నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా త్రాగుబోతులుంటే వారి పేర్లు రాసుకోండి, మేము ప్రార్థన చేస్తాము, మారుతారని చెప్పారు. అప్పుడు మా ఇంట్లో మా నాన్న త్రాగుబోతాడు. చాలా సంవత్సరాల నుంచి బాగా తాగుతూ ఉంటాడు. నేను అక్కడ జ్ఞాపకం చేసుకున్నా, మా నాన్న కడపలో పని చేస్తున్నాడు, నేనేమో విజయవాడలో ప్రార్థనకు వచ్చాను. ప్రభువా, నీ బిడ్డలు చెప్పి ఉన్నారు మా నాన్న మారాలి అని అక్కడ పేర్లు రాసుకున్నాను. రాసుకున్న ఆ పేర్ల మీద చేతులు ఉంచమని చెప్పారు అయ్యగారు. అలాగే ఉంచాను. అలాగే మా నాన్న గత 3 నెలల నుంచి త్రాగుడు మానేశాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. డస్ట్ అలర్జీతో చాలా బాధపడుతున్నాను. ఎలాగంటే తుమ్ముతూ స్టార్ట్ చేస్తే ఆగట్లేదు. అలాంటి టైంలో నాకు మొన్న ప్రేయర్ చేయించుకున్నాను పాస్టర్ గారి చేత. రాత్రి ప్రేయర్లో నాకు చాలా హీలింగ్ జరిగింది. రాత్రి నుంచి నాకు ఒక్క తుమ్ము కూడా రాలేదండి. దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. థ్యాంక్ యూ జీసస్ అండ్ థ్యాంక్ యూ పాస్టర్ గారు. గుంటూరు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇటువరకు నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండి భలే బాధపడుతూ ఉండేదాన్ని, ఇంట్లో పని చేసుకొని కూడా లేకుండా. అప్పుడు టీవీ చూస్తుండగా ప్రోగ్రాము నాకు ఒక్కసారి ఏందో కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి నాకు వెంటనే నొప్పి తగ్గిపోయింది. నేను తర్వాత స్కానింగ్ తీపించుకున్నప్పుడు ఇంకా లేదన్నారు. అప్పుడు మట్టి నాకు ఇంకెప్పుడు నొప్పి రాలేదు.